హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ పర్వతనేని. ఈరోజు 'బిగ్ బాస్' ఎపిసోడ్ గురించి మాట్లాడదామండి. ఈరోజు ఎపిసోడ్ డే 31 డే 30 ఎపిసోడ్ 31. ఈరోజు నాకు పెద్దగా ఏమీ అంత ఇంపాక్ట్ ఉన్న కంటెంట్ ఏమి కనిపించలేదు. కాకపోతే టాస్క్‌లు ఉన్నాయి గానీ, వాళ్ళు కూడా ఆడారు. బానే ఆడారు ఆడినంత వరకు. కాకపోతే వాళ్ళు అంత సీరియస్‌నెస్ కొట్టేసుకొని ఆడినంత నేనే గెలవాలన్నంత లేదు. ఎందుకంటే అదేంటి ఎవరు గెలిచినా ఓకే. ఫైనల్లీ వైల్డ్ కార్డ్ ఆగుతారు కదా అన్న ఇంటెన్షన్‌లో ఉన్నారు అందరూ 2 క్లాన్‌లోళ్ళు. కాకపోతే ఆడటం అయితే బాగానే ఆడారు. కాకపోతే ఆ ఇంటెన్సిటీ మాత్రం తగ్గింది. ఎవరు గెలిచినా ఓకే అన్నట్టుంది. అలా టాస్క్‌ల పరంగా ఈరోజు ఆ 3 టాస్క్‌లు జరిగాయి. ఆ మూడిట్లో 2 శక్తి గెలిచింది. ఒకటేమో ఎవరో గెలవలేదు. అలాగే మన మణికంఠ విషయం వచ్చేసరికి ఒకటి నచ్చలేదండి మణికంఠ. మన ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఎర్లీ మార్నింగే వంట చేసే టైంలో మనోళ్ళు వంట చేసేవాళ్ళు వీళ్ళు మన మణికంఠని హెల్ప్ అడిగారు. హెల్ప్ ఏం లేదు. ఎవరి సామాను వాళ్ళు ఎవరి బెడ్‌రూమ్‌లో వాళ్ళు పెట్టుకుంటున్నారు కదండీ! అవి కొన్ని తీసుకురమ్మన్నారు మసాలాలేవో. మనోడెళ్ళాడు. ఎనకాల నబీల్ కూడా వెళ్ళాడు. నబీల్‌కి కూడా ఇంకోటేదో చెప్పారు తనెళ్ళాక. తను తెద్దామని వెళ్ళి వచ్చేటప్పుడు అవి కూడా బాస్కెట్‌లో ఉన్నాయి తీసుకురా అన్నాడంట. దానికి మనోడు తెగ ఫీల్ అయిపోయాడు. మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు అనేసి ఫీల్ అయ్యి కేకలు, అరుపులు. అంత అరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వేరే పర్సన్స్ అయితే నామినేషన్స్ వేశారు. నన్ను ప్రతిసారి ఇలాగే తక్కువగా చూస్తున్నారని అనుకోవచ్చు. అక్కడ ఉన్న నబీల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. తనకి చాలా ఇన్పుట్స్ ఇస్తున్నాడు. చాలా అసలు ఎలా ఉండాలి, తను డిఫెండ్ ఎలా చేసుకోవాలి, సాక్రిఫైస్ చేసుకోకుండా ఎలా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్ ఎలా ఉండాలని తన ఇన్పుట్స్ బాగా ఇస్తున్నాడు. ఇతను కూడా తీసుకుంటున్నాడు ఆ ఇన్పుట్స్ ని. ఉపయోగపడుతున్నాయి. నచ్చుతున్నాయి ఇతనికి కూడా. అలాంటి వ్యక్తి నబీల్ మీద చిన్న పాయింట్ అది కూడా బాస్కెట్ లో ఉన్నాయిరా మసాలాలు అవన్నీ తెచ్చేయని చెప్పినందుకు నువ్వు నాకు చెప్తావా అన్నట్టు ఏంటో మరి. అంటే అది ప్రతిదీ నెగిటివ్ గానే తీసుకున్నట్టుంది మన మణికంఠ. అది కరెక్ట్ కాదు. అలాగే అలా నెగిటివ్ గా తీసుకుంటున్నాడా లేకపోతే కావాలని కంటెంట్ కోసం చేస్తున్నాడా లేకపోతే సింపతి గేమ్ ఆడుతున్నాడా? వీటిలో ఏది కరెక్ట్ అర్థం కావట్లేదు. సింపతి గేమ్ ఎందుకు అంటున్నానంటే అందరూ మిగతా వాళ్ళందరూ నామినేషన్ చేస్తున్నారు. ఏదో పాయింట్ చెప్తున్నారు. నబీల్ చెప్పట్లేదు. అదే నామినేషన్ వేయట్లేదు. తనకి పాజిటివ్ గానే చెప్తున్నాడు. తనని కరెక్ట్ చేస్తున్నాడు. అలాంటి నబీల్ కూడా ఇలా దూరం చేసుకుంటే నెక్స్ట్ హౌస్ అందరూ తనని కార్నర్ చేసినట్టు చూపిద్దాం అనుకుంటున్నాడేమో. మరి అది రాంగ్ స్ట్రాటజీ కింద వస్తుంది. ఎందుకంటే తను మంచిగా ఉన్నప్పుడు చిన్న టాపిక్ అదే వేరే ఏదన్నా పెద్ద ఇష్యూ అనుకోండి. పెద్ద ఇష్యూలో చిన్న చూపు చూస్తే అప్పుడు మాట్లాడొచ్చు. కానీ ఇది చిన్న టాపిక్. అందులో అక్కడ నబీలు అలా ఆ గొడవ అక్కడ అలా జరిగింది. అప్పుడు నిఖిల్ వచ్చి నబీల్కి చెప్తున్నాడు, నేను నిన్నే అనుకున్నావురా బాబు, నువ్వు ఆడికి బాగా పాజిటివ్ థాట్స్ అన్ని కన్సోల్ చేస్తున్నావు. అప్పుడు నేను నిన్నే అన్నాను మా పృథ్వీను యష్మితో రేపు వెళ్ళి నబీల్కి వేస్తాడని. అలాగే జరిగిందని. అది నిజం అవుతుందండి. వాళ్ళు గెస్ చేశారు. ఎందుకంటే మరి ఇతను ఆడే గేమ్ కూడా అలాగే ఉంది. వాళ్ళతో బాగానే ఉంటున్నాడు. వాళ్ళ ఇన్పుట్స్ అన్ని తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళతోనే గొడవ లేదంటే వాళ్ళని నామినేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు. బాగానే ఆలోచిస్తాడు. మరి ఏంటో నెగిటివ్ గా వెళ్తుంది కొంత. ఆలోచనలో కొన్ని డిఫెండింగ్ స్కిల్స్ అవి బాగానే ఉన్నాయి. కొన్ని ఓవర్ గా థింక్ చేసి ఇలా చేస్తున్నట్టున్నాడు. అక్కడితో ఆ గొడవ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టాస్క్ లోకి దింపాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ఏమైందంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ టాస్క్. అదే అక్కడ లాక్ చేసేసి టైర్ని తాళాలన్నీ బయట పెడితే అందులో తీసుకుని ఏ తాళం సెట్ అవుతుందో తీసుకుని ఓపెన్ చేసి అన్లాక్ చేసి తీసుకొచ్చి ఆ టేబుల్ మీద రోల్ చేసుకుంటూ హోల్లోంచి టైర్ కింద పడాలన్నమాట. సైకిల్ టైర్లు మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదండి సైకిల్ టైర్లు అవి అలాంటివి. ఆ టాస్క్ లో వచ్చేసి విష్ణుప్రియ ఆడతానని కాన్ఫిడెంట్ గానే అడిగింది. అందులో మరి ఎలాంటి టాస్క్ ఎలా అడిగిందో ఏమో గానీ, ఎందుకంటే ఇప్పటి వరకు రిస్క్ తీసుకోలే తను. ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఓడిపోతే ఏమనుకుంటారో, ఓడిపోయాను అన్న ఫీలింగ్ తో అర్థమైంది. అడగట్లేదు ఇవన్నీ. నిన్న చెప్పింది అని బట్టి ఆవిడ ఎన్ని రోజులు ఎందుకు ఆడట్లేదు అని చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఓడిపోతే మళ్ళీ నవ్వుతారేమో, లేకపోతే విష్ణు ఆడింది ఓడిపోయిందని అంటారేమో అని ఫీల్ అవుతుంది. అంతేగాని మన గేమ్ ఎఫర్ట్ పెట్టాము, గెలిచాము ఓడేమో తర్వాత సంగతి. అసలు ముందు ఎఫర్ట్ పెట్టాము కదా, మన అయినంత వరకు మనం చేసాం కదా అని చెప్పి అనుకోలే ఇన్ని రోజులు. కానీ ఇవాళ మాత్రం నేనే ఆడతానంది. అందులో నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నామినేట్ చేశారు కదా, ఆడట్లేదు, నువ్వు పిచ్చింగ్ చేయట్లేదు, నేను ఆడతాను అని చెప్పి సీత కూడా ఉంది కదా, దానికి గట్టిగా సీరియస్ గా తీసుకున్నట్టుంది.
నేను ఆడతానంటే సీత కూడా పంపించినట్టుంది. కానీ అది చాలా బాగా ఆడిందండి. తన వంతు 100%, 100 కాదు 200% ఇచ్చినట్టే ఇద్దరు. అక్కడ నిఖిల్ బాగా ఆడాడు. నిఖిల్ హైట్ కూడా అతనికి అడ్వాంటేజ్ అయింది. తను చాలా ఫిట్ గా కూడా ఉన్నాడు. తను కూడా ఫిట్ గానే ఉంటది. కాకపోతే ఈ కొంచెం లో హైట్ కదా, నీళ్ళలో వంగినప్పుడు బాడీ పైకి ఫ్లోట్ అవుతుందన్నమాట. అది కొంచెం ఇష్యూ అయింది. అలాగే కీస్ తేవటం కూడా తనకు కొంచెం దొరకలేదు. ఇంకంతా బ్యాడ్ లక్ అది. తన పరంగా అయితే తను బాగా ఆడింది. నిఖిల్ బాగా ఆడాడు. కాకపోతే అతని బ్యాడ్ లక్ ఏంటంటే తీసుకొచ్చాడు, ఓపెన్ చేసి 2 తాళాలు తీసుకొచ్చి అదే 2 ఓపెన్ చేసి టైర్లు తీసుకొచ్చి రోల్ చేశాడు. చాలా సేపు రోల్ చేశాడు పాపం. ఒకటే పడింది 5 టైర్లకి. టైం అయిపోయింది. ఎవరో గెలవలేదు. బిగ్ బాస్ ఆయన ఏమన్నా తెంగరోడేంటి? ఎన్ని టాస్క్లు ఇస్తే, ఏ టాస్క్ ఇస్తే ఎవరు గెలుస్తారు, ఎలా గెలుస్తారు, దాన్ని బట్టి వైల్డ్ కార్డులు ఎంతమంది అని చెప్పి ముందే ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి టాస్క్లు డిజైన్ చేస్తాడు. అలాంటి టాస్క్లో ఇది ఒకటి అనమాట. వీళ్ళు ఓడిపోయే టాస్క్ ఇది. చూడటానికి మాత్రం చాలా సింపుల్ గా సిల్లీ టాస్క్ అనిపించింది, కానీ అక్కడ స్విమ్మింగ్ పూల్ లో తేవటమే కష్టం అనిపించింది. పైకి వచ్చిన తర్వాత అది ఈజీ అయిపోద్ది అనిపించింది, కానీ ఆడుతుంటే స్విమ్మింగ్ పూల్ లో తేవటం ఈజీ ఏమో. పైన అది రోల్ చేసి సిల్లీగా కనిపించేది, అదే బాగా టఫ్ అయింది. ఇద్దరు ఓడిపోయారు. కానీ ఎఫర్ట్స్ మాత్రం గట్టిగా పెట్టారు. మన నిఖిల్ గురించి చెప్పవసరలా, టాస్క్లు బాగా ఆడతాడు, గెలిచిన ఓడినా సరే. అలాగే ఈసారి మాత్రం ఈ టాస్క్ లో విష్ణుప్రియ కూడా దిగి బాగా ఆడింది. కళ్ళన్. అలాగే నెక్స్ట్ ఇద్దరు ఓడిపోయారు కాబట్టి 10వ వైల్డ్ కార్డు కూడా 10వ వైల్డ్ కార్డు 10 వైల్డ్ కార్డులు అయినాయి అనమాట. 9 ఉన్నాయి. వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇంకో వైల్డ్ కార్డు పెరిగింది. అతను ముందే, మన బిగ్ బాస్ గారు ముందే చెప్పాడు ఇప్పుడు ట్విస్ట్ ఉంటది ఈ వారం అని చెప్పి. ఆ ట్విస్ట్ లో భాగంగానే ఓడిపోతే లాస్ట్ వీక్ ఏంటంటే ఓడిపోతే ఏమీ లేదు, ప్రైజ్ మనీ రాదు. ఇద్దరు ఓడిపోతే ప్రైజ్ మనీ రాదు, వైల్డ్ కార్డులు అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వీక్ లో ఏంటంటే ఇద్దరు ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎక్స్ట్రా ఒకటి యాడ్ అవుతుందంట. అదొకటి ట్విస్ట్ ఇచ్చాడు. అలా 10 అయినాయి మళ్ళీ. నెక్స్ట్ గేమ్ వచ్చేసి బ్యాలెన్సింగ్, సీసా మీద బ్యాలెన్సింగ్. ఇటు నుంచి అటువైపు బాస్కెట్, సీసాకి ఉన్న బాస్కెట్ లో బాల్స్ వేయాలి, 8 బాల్స్. అక్కడ ట్విస్ట్ ఏంటంటే 8 బాల్స్ 8 minutes లో వేయాలన్నమాట. టైం ఇచ్చాడు, టైం బౌండ్. అది ఈజీగానే ఉంది. ఈజీ అంటే అంత ఈజీ ఏం కాదండి, కొంచెం గట్టిగా ఆడాలి. ఎఫర్ట్స్ పెట్టి ఆడితే గెలిచే గేమే. అందులో మన మణికంఠ గారు ఆడాడు. ఆయన బాగానే అడిగాడు. ప్లస్ వీళ్ళందరూ కూడా కన్సిడర్ చేసినట్టున్నారు. చివరికి మణికంఠనే పంపించారు. సన్నగా ఉంటాడు కదా, బ్యాలెన్స్ చేయడం ఈజీగా ఉంటుంది, పొడవుగా ఉంటాడు, ఈజీగా అవుతుంది టాస్క్ గెలవటా. కానీ మనోడు కూడా ఫిజికల్ గేమ్ అయితే నాకు ఇవ్వట్లేదు, కనీసం ఎలాంటి గేమ్స్ అన్ని ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటా అనుకున్నాడేమో. వాళ్ళు కూడా అదే అనుకుని ఉంటారు. మనమే అంటున్నాం అతన్ని, నువ్వు ఆడట్లేదు అని చెప్పి, సాక్రిఫైస్ చేస్తున్నావు అని చెప్పి. అతనికి ఛాన్స్ ఇవ్వాలి కదా. లాస్ట్ వీక్ మనమే అన్నాం కదా అతనికి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఎలిమినేట్ చేశారని చెప్పి ఆ థాట్ తో అతను పంపించాడు. బాగానే ఆడాడు, అతను 100% ఇచ్చాడు. కానీ వీళ్ళు ఎంకరేజ్ చేసే టైంలో కొంచెం ఇరిటేట్ అయ్యాడు. మరి అతనికి నచ్చదేమో అలాగా, లేకపోతే డైవర్ట్ అవుతున్నాడేమో అతని ఆట నుంచి. అదొకటి మైనస్. అది ఎందుకంటే ఎంకరేజ్మెంట్, ఇంకా అది దానికే కమాన్ అన్నదానికి ఇన్పుట్స్ ఇచ్చే, ఇలా పెట్టు అలా పెట్టు అన్నదానికి నువ్వు ఇరిటేట్ అయిపోతే అలాగా. అతని మైండ్ సెట్ అలా ఉందేమో, మరి మనం ఏం చేయలేము అది. అటువైపు ఏమో యష్మి వచ్చారు, ఆవిడ బాగానే ఆడారు. చివరికి యష్మియే గెలిచింది. ఇక్కడ మనోడు మణికంఠ బ్యాడ్ లక్ ఏంటంటే 2 సార్లు 8 బాల్స్ ఒకసారి పెట్టేసి అలా నిదానంగా వెనక్కి వచ్చి దిగి గంట బెల్ కొట్టాలన్నమాట. కాకపోతే 8 బాల్స్ పెట్టేసి అలా వెనక్కి బ్యాలెన్సింగ్ చేసుకుంటే వెనక్కి వచ్చే క్రమంలో బాల్స్ మళ్ళీ పడిపోయినాయి. అలా 2 సార్లు జరిగినాయి. బ్యాడ్ లక్. మరి పాపం గెలిచినట్టయితే అసలు అతని ఆనందానికి హద్దులే ఉండేవి కాదు. అలాగే మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇన్ని రోజుల నుంచి మనోడు కష్టపడుతున్నాడు, ఈ టాస్క్ గెలిచాడని. బ్యాడ్ లక్ అలా ఉంది, మనం ఏం చేయలేం. ఈ టైం గ్యాప్ లో ఇతను 2 సార్లు పడిపోవడం, ఈ టైం గ్యాప్ లో యష్మి కొట్టేసింది. 8 బాల్స్ పెట్టేసి వెళ్ళి బెల్ కొట్టేసింది. అప్పుడు యష్మి గెలిచింది అనమాట. శక్తి గ్లాన్ గెలిచింది. 1.5 lakh ప్రైజ్ మనీతో పాటు ఒక వైల్డ్ కార్డ్ తప్పించారు. 9 అయ్యారు అప్పుడు, వైల్డ్ కార్డ్స్ 9 అయినాయి. అప్పుడు అక్కడ ట్విస్ట్ ఏంటంటే మన కాంతార క్లాన్ ఓడిపోయింది కాబట్టి దాని పర్యవసానంగా ఒకళ్ళని ఎలిమినేట్ చేయమని వాళ్ళనే డిసైడ్ చేసుకోమంటే వాళ్ళ లోపలికి వెళ్ళి డిస్కషన్ అనమాట. అసలు ఏంటి, ఎవరు ఒపీనియన్ ఎలా ఉందని మన క్లాన్ చీఫ్ సీత అడుగుతుంది. నైనికని అడిగితే నైనిక చెప్పింది, నేను, విష్ణుప్రియ, నబీలు, మణికంఠ మేము 4 నామినేషన్స్ లో ఉన్నాం.
నువ్వు సీతను మన ప్రేరణ నామినేషన్స్ లో లేదు కాబట్టి మేము నలుగురు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము నలుగురు ఉంటాం, మీ ఇద్దరిలో డిసైడ్ అవ్వండి అన్నట్టు ఆవిడ ఫస్ట్ చెప్పింది. తర్వాత ప్రేరణ అన్న పాయింట్ ఏంటంటే ఆవిడ వర్షన్ కూడా కరెక్టే. మరి అది ప్రేరణ అన్నది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 2 ఇండివిజువల్ టాస్క్ వచ్చినాయి. అందులో విష్ణు ఒకటి, మన మణికంఠ. విష్ణు ఒకటి, మణికంఠ ఒకటి ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. గెలిచినా ఓడినా సరే వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు నిరూపించుకోవడానికి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం వాళ్ళిద్దరిలో ఒకరిని అని చెప్పి మన ఈ ప్రేరణ గారు అనమాట. కన్ఫ్యూజ్ అయ్యాను ఆవిడ పేరు. ప్రేరణ గారు చెప్పారు. అది కూడా లాజిక్కే మరి. ఆవిడ పరంగా ఆవిడ లాజిక్. ఎందుకంటే ఆవిడ అక్కడ సేవ్ అవ్వాలి. ఎందుకంటే ఆవిడ ఆడాలి. ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి. ఆవిడ నిరూపించుకోవాలి కాబట్టి ఆవిడ పరంగా చూస్తే ఆవిడ మాట్లాడింది లాజిక్కే, కరెక్టే. అప్పుడు మణికంఠని అడిగితే మణికంఠ కూడా అదే చెప్పాడు, మేము నామినేషన్ లో ఉన్న పాయింట్. అలాగే ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే ప్రేరణకి హెల్త్ బాగోలేదని అన్నాడు. ఆ ప్రేరణ ఊరుకోలేదు, నా హెల్త్ ఇదేం బ్యారియర్ కాదు, అదేం మీరేమి కన్సిడర్ చేయవసరం లేదు, ఆ పాయింట్ వద్దంటే సరే అని చెప్పి నామినేషన్ లో మేము నలుగురు ఉన్నాం కాబట్టి మాకు ఛాన్స్ రావాలి అన్నట్టు మాట్లాడాడు. మన నబీల్ వచ్చేసి ఓపెన్ గా చెప్పేశాడు, సీత నీకు ఆల్రెడీ ఈ వీక్ నువ్వు నామినేషన్ సేవ్ అయ్యావు, నీకు ఇమ్యూనిటీ ఉంది, నీకు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయావు కాబట్టి ఈ వీక్ లో మేము ఆడేయాలి కాబట్టి నువ్వు తప్పుకుంటే బెటర్ అని చెప్పి నబీల్ చెప్పాడు. విష్ణుప్రియ ఏమో నబీల్తో ఏకీపిస్తున్నాను, తన పాయింట్ అయితే నాకు కరెక్ట్ గానే అనిపించింది అని చెప్పి సీత తప్పుకోవాలన్నట్టు చెప్పారు. చాలాసేపు డిస్కషన్ జరిగింది ఎవరో అని. ఒకనొక టైంలో మరి సీత తప్పుకోవడానికి డిసైడ్ అయిపోయానని చెప్పి మన ప్రేరణ గారితో కూడా చెప్పింది. ఇంక నేనే మణికంఠకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. చివరికి ఏమైందంటే మణికంఠ వర్సెస్ సీత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిలో డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు కూడా టీం వాళ్ళు చాలా వరకు మణికంఠని అని అన్నారు. ఎందుకంటే తను ఇందాక గేమ్ ఆడాడు, ప్లస్ ఆ గేమ్ లో కూడా తను డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, మనం ఎంకరేజ్ చేసిన దాన్ని కూడా తీసుకోలేకపోతే ఎలాగా, అలా ఉంటే అలాగా అని చెప్పి మన విష్ణు అంది. మిగతా వాళ్ళు కూడా అదే పాయింట్ ఏకీభవించి తనే మెజారిటీ పీపుల్ తనే అనుకున్నారు. సీత కూడా ఓకే అయిపోయింది ఇంకా మణికంఠే అని చెప్పి. కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు మరి ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ నొక్కి చెప్తున్నాడు కదా, అనర్హులు ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ లో ఆడటానికి అనర్హులు, పనికిరాని వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అన్నట్టు ఆ వర్డ్స్ ఉపయోగించేసరికి పాపం సీత అనుకుంది ఏదో తేడా కొట్టేలా ఉంది, నేనంటే ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేసుకున్నట్టు ఉంటది, నొక్కి చెప్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పి మణికంఠ పేరు చెప్పేసింది. అక్కడ మణికంఠని తప్పించారు ఆటలోంచి. అప్పుడు నబీల్ కూడా షాక్ అయ్యాడంట. ఎందుకంటే లిటరల్లీ సీత చెప్పింది ఇంక నేనే అని చెప్పి సీత అని చెప్పి డిసైడ్ అయినట్టు చెప్పింది, మళ్ళీ నీ పేరు ఎందుకు తెచ్చిందో అర్థం కాలేదు, కాకపోతే నాగార్జున గారు ఏమన్నా అంటారేమోనని తెచ్చిందేమో నీ పేరు మరి సాక్రిఫైస్ గురించి అని చెప్పి మణికంఠతో చెప్తున్నాడు. మణికంఠ కూడా అంత ఈజీగా అదిలే తనకి చేయటము, నాతో కూడా నెక్స్ట్ గేమ్ బాగా ఆడు, నువ్వు 100% ఇవ్వు, ఇలా ఇరిటేట్ అవ్వకు అని చెప్పి నాతో కూడా చెప్పింది. నేనే నన్ను తీదేమో అనుకున్నాను, చివరికి నన్నే తీసింది, తప్పదు ఓ ఛాన్స్ వచ్చింది కదా అన్నట్టు అతను కూడా ఓకే. ఇంకంతా మరి మొన్నట్లాగా అంత ఫీల్ అవ్వలేదు. ఒక గేమ్ ఆడాం, మనకు కావాల్సిన కంటెంట్ వచ్చింది ఈ వీక్ అన్నట్టు ఓకే సరిపెట్టుకున్నాడు అనమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చింది, మన బాల్స్ త్రో చేసి మూవింగ్ రొటేట్ అవుతా ఉందన్నమాట ప్లేట్. అలా మూవింగ్ చేసుకుంటూ బాల్ ని త్రో చేసి ఎవరన్నా బాస్కెట్ లో వేయాలి. అందులో వాళ్ళేమో మన ఈయన ఎవరో పెద్ద ఆయన ఆదిత్యవర్ణ గారిని దించారు. ఇటువైపు ఏమో నబీల్ వచ్చాడు. అక్కడే అర్థం కాలేదు నబీల్ ఎందుకు అలాంటి సిల్లీ గేమ్స్ లో కూడా, ఎందుకంటే లాస్ట్ వీక్ అతను బాగా ఆడాడు, అతనికి రావాల్సిన గేమ్స్ పడినాయి, అతను హైలైట్ అయ్యాడు కూడా. మిగతా ఇందులో హైలైట్ అవ్వని వాళ్ళు ఉన్నారు కదా, అసలు ఆడిన వాళ్ళు ఉన్నారు కదా. సీత అసలు ఆడలేదు, లాస్ట్ వీక్ ఆడలేదు, ఇప్పుడు ఆడలేదు. 9కా ఇండివిజువల్ గేమ్ ప్రేరణ 9కా కలిపి ఒకటి ఆడారు కానీ అది విన్ అవ్వలేదు. ఈ వీక్ ఇంకా వాళ్ళు ఇంకా అసలు ఏ గేమో ఆడలేదు. వాళ్ళని పంపించవచ్చు కదా, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళినట్టయితే బాగుండేది. ప్రతి దానికి నబీల్ని పంపిస్తే నీకు లాస్ట్ వీక్ అన్నాడు చాలా సార్లు. ఏంటి నబీల్ని మీరు చూసుకుని మీరు వచ్చారా ఇక్కడ గేమ్ ఆడటానికి, నబీల్ ఆడి పెడతాడు మేము గెలుస్తామని వచ్చారా, లేకపోతే మీరు ఆడలేరా అని చెప్పి. ఇప్పుడు అదే కరెక్ట్ ఏమనిపిస్తుంది, ఎందుకంటే అది ఫిజికల్ గా ఆడే గేమ్ ఏం కాదు కదా, సిల్లీ అందులో స్ట్రాటజీ చేసేది కూడా కాదు, లక్కీగా వెళ్ళాలి. అక్కడ ఒక బాల్ వేసిన తర్వాత దాన్ని మూమెంట్ ని బట్టి నెక్స్ట్ బాల్స్ ఎలా వేయాలని చెప్పి చూసుకోవాలన్నమాట. అలాంటి గేమ్ లో నబీల్ వెళ్తానని 100% నేను పక్కాగా ఇచ్చేస్తాను అన్నాడంటే ఆవిడ పంపించేసింది. అక్కడే సీత రాంగ్ డెసిషన్ అది. సీతగా మన క్లాన్ చీఫ్ గా అక్కడ అలాంటి విషయాల్లోనే తను
ఫెయిల్ అవుతుంది అనమాట. ఆవిడ వర్షన్ ఏంటంటే నేను ఆడి గెలవటం కాదు ముఖ్యం, నా క్లాన్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా చూసుకుంటూ వాళ్ళకి అవకాశాలు రావాలి అన్న థాట్ లో ఆవిడ ఉన్నది. ఓవర్ థాట్ అది. ఆవిడ ఆడాలి. లాస్ట్ వీక్ ఏం ఆడలేదు, ఈ వీక్ కూడా ఆడకపోతే ఎలాగా? ఇదొకటి ఆవిడ చేసింది రాంగ్. అది ఎంతవరకు కరెక్టో రాంగో మీరే చెప్పండి. నా దృష్టిలో అయితే రాంగే. ఆవిడ వెళ్ళాల్సింది, లేదంటే ప్రేరణ గారినో నైనికన్నో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు వెళ్తే బాగుండేది. కాకపోతే నబీల్ పంపారు పాపం. ట్రై చేసాడు కానీ అది లక్ ఫ్యాక్టర్ మీద ఉంటది. మన ఓం గారు, ఆదిత్య ఓం గారు ఎన్ని రోజుల నుంచి ఆయన పాపం గెలవలేదు అని టాస్క్ లో గెలవలేకపోయానని చెప్పి ఆయనకి ఫీల్ ఉన్నట్టుంది. ఈసారి గెలిచాడు, మంచి హ్యాపీగా ఉన్నాడు ఆయన ఆదిత్య ఓం గారు. ఆదిత్య ఓం గారు మాత్రం గెలవాల్సిన ఆయన 100% ఆయన ఇస్తున్నాడు ప్రతి టాస్క్ లోను. ఆయనకు వచ్చిన ఛాన్స్ దగ్గర ఇస్తున్నాడు. హౌస్ లో ఎలా ఉంటున్నాడు, అందరితో మింగిల్ అవుతున్నాడు లేదా తర్వాత సంగతి. కానీ టాస్క్ లో మాత్రం ఆ ఏజ్ కి బాగా ఆడాలి అని చెప్పి, గెలవాలి అని చెప్పి బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అనమాట గేమ్స్ పరంగా. అలా గెలిచాడు. ఫస్ట్ టాస్క్ గెలిచాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ క్లాన్ లో కూడా హ్యాపీ అనమాట. 2 టాస్క్ గెలిచారు కదా మూడిట్లో. మళ్ళీ ఒక వైల్డ్ గార్డెన్ తీశారు. ఇంకో 1.5 lakh వచ్చి పడింది. ఈ వీళ్ళ ఖాతాలో ప్రైజ్ మనీలో పడింది. వీళ్ళు సంపాదించి పెట్టారు అనమాట శక్తి క్లాన్. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ కాంతారా క్లాన్ ఓడిపోయింది కాబట్టి అందులోంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేయాలన్నాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరి ప్రతిసారి మీరే ఇందాక ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు మణికంఠ సీత అని చెప్పేసి, నేనే అని చెప్పేసి, ఈసారి నేనే డైరెక్ట్ గా అంటావు ఎందుకులే అమ్మ సీత అని చెప్పి ఈసారి శక్తి క్లాన్ కి ఇచ్చారనమాట. అసలు వాళ్ళ దృష్టిలో ఎలా ఉంది గేమ్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు యష్మి, నిఖిల్ ఫస్టే ఫిక్స్ అయిపోయారు అనమాట. సీత విష్ణుప్రియ. ఈ యష్మికి ఏంటో సీత విష్ణుప్రియ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఏమో కానీ మొన్నటి నుంచి సీత విష్ణుప్రియ మీదే పడ్డారు. నిఖిల్ ఏమో సోనియా ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి వీళ్ళ వల్లే తను వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు ఏమో మరి. యష్మి వచ్చి దానికి ఆజ్యం పోస్తుంది. సీత విష్ణుప్రియ ఆడింది కదా. సీత ఓకే తను లాస్ట్ వీక్ ఆడలేదు, ఈ వీక్ ఏ టాస్క్ ఆడలేదు. తన క్లాన్ మెంబర్స్ నే పంపిస్తుంది. అందులో నవీల్ని ఎక్కువ పంపించింది. ఓకే, ఆ పాయింట్ బాగా. విష్ణుప్రియ ఎందుకు లాస్ట్ వీక్ ఆడలేదు? కరెక్టే, ఇండివిజువల్ టాస్క్ ఆడలేదు. నిన్న మన నిఖిల్ తోనే ఆడింది కదా స్విమ్మింగ్ పూల్ టాస్క్. అది అంత కష్టం నిఖిల్కి తెలుసు కదా. అతని నోట్లో నుంచి విష్ణుప్రియ అని రావడం కరెక్ట్ కాదు. అది టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నామినేషన్ వేసాడు, నామినేషన్ లో చెప్పాడు బొట్టు ఆ చీర గాజులు అన్నదానికి అది విష్ణుప్రియ రాంగ్, 100% రాంగ్. దానికి నామినేట్ చేస్తాడు. తను చాలా రియలైజ్ అయింది అలాంటి మాటలకి, సారీ కూడా చెప్పింది. కానీ ఈయన ఇంకా అది మైండ్ లో ఉన్నట్టుంది ఈయనకి. అలాగే యష్మికి మరి పాత కక్షలు ఏమున్నాయో మన సీత విష్ణుప్రియకి యష్మికి వీళ్ళిద్దరు ఆ పేరు తీసుకున్నారు. మన మూడో వ్యక్తి పృథ్వీ వచ్చి కరెక్ట్ గా మాట్లాడాడండి. నేనైతే విష్ణుప్రియ కాదు సీత ప్లస్ నైనిక అన్నాడు. అలాగే వీళ్ళ ముగ్గురు నాకు అర్థం కానిది ఏంటంటే సీత నైనిక ఓకే ఆడలేదు, వాళ్ళేమో సీత అంటున్నారు ఆడలేదు. ఓకే, మరి ప్రేరణ పేరు ఎందుకు తీసుకురాలేదు వీళ్ళ ముగ్గురు? అసలు వీళ్ళ ముగ్గురులో ప్రేరణ పేరు అసలు ఎలిమినేట్ చేయాల్సిన లిస్ట్ లోనే లేదు. ఎందుకని? ఆవిడ ఆడలేదు కదా, మరి ఆవిడ పేరు కూడా తీసుకురావాలి కదా, కన్సిడర్ చేయాలి కదా ఎలిమినేట్ చేయడానికి అనర్హులు. కానీ తీసుకురావట్లేదు. అప్పుడే అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళ నలుగురు ఒకటేనేమో ఒకే బ్యాచ్ ఏమో. ఫస్ట్ లో గ్రూప్ గేమ్ అంది సోనియా అని చెప్పి అప్పుడు విడిపోయి మళ్ళీ ఇప్పుడు సోనియా వెళ్ళాక కలుస్తున్నారా ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా ఉన్నప్పుడు, మన సోనియా ఉన్నప్పుడు లైవ్ లో సోనియా అభయ్తో చెప్తుంది, ఏది మన ఎగ్ టాస్క్ ఆడినప్పుడు వీళ్ళ నలుగురు అలా అంత వైల్డ్ గా ఆడారా బాబు, కొట్టేసుకున్నట్టు అరిచేసుకున్నారు, ఒకరినొకరు రెచ్చగొట్టేసుకున్నారు, అరిచేసుకున్నారు, కావాలని చేశారేమో. గేమ్ అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి కూర్చుని చక్కగా చిల్ అవుతున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు ఏంటిది గ్రూప్ టాస్క్, అదే గ్రూప్ ఆడుతున్నారా ఏంటి, కావాలని ఒకరినొకరు రెచ్చగొట్టుకుని అలా ఆడారా ఏంటి అని చెప్పి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది ఆవిడ. ఇప్పుడు ఆ డౌట్ నిజమేనేమో, సోనియాకి వచ్చిన డౌట్ నిజమేనేమో అనిపిస్తుంది. చూద్దాం మరి కమింగ్ వీక్స్ లో ఎలా ఉంటుందో, నిజమో కాదో తెలిసిపోద్ది. వీళ్ళు ముగ్గురు అయితే బాగా క్లోజ్ అయ్యారు. క్లాన్ వల్ల క్లోజ్ అయ్యారా లేదంటే బయట ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల క్లోజ్ అయ్యారా ఏం తెలియదు కానీ నిఖిల్, పృథ్వీ, యష్మి గారు ముగ్గురు ఒకే క్లాన్ కాబట్టి క్లోజ్ అయినట్టున్నారు. కాకపోతే ప్రేరణ గారిని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని, ఓకే ఆవిడకి ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు, కాకపోతే సీత తనే
క్లాన్ చీఫ్ కాబట్టి తన ఆడటానికి ముందుకు రావాలి, భయపడుతున్నట్టుంది ప్రతిదానికి నబీల్ని. పాయింట్ కరెక్టే, సీతను తీసేయడంలో 100% రైట్ డెసిషన్ వాళ్ళది, కాదని మనం అనలేం. ఎందుకంటే ప్రతి గేమ్ ఇంకా నబీల్ ఆడగలిగిన గేమ్ నబీల్ పంపించి, మిగతా వాళ్ళు ఆడగలిగిన గేమ్ నబీల్నే పంపిస్తే ఇంక మిగతా వాళ్ళు ఏమైపోతారు? అది కరెక్ట్ కాదు. పాయింట్ కరెక్టే, సీతను తీయడంలో 100% కరెక్టే కాదు. ప్రేరణ కూడా కన్సిడరేషన్ లో తీసుకుని డిస్కస్ చేసి ఫైనల్లీ సీతను చెప్పినట్టయితే బాగుండేది అనిపించింది నా పరంగా అది చూసినప్పుడు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ బిగ్ బాస్ అడిగినప్పుడు ఈ శక్తి క్లాన్ వాళ్ళు సీత అని చెప్పేశారు. అక్కడ దానికి రీజన్ కూడా తనకి ఇన్నిసార్లు ఛాన్స్ వచ్చింది, తను ఆడలేకపోయింది అని చెప్పి అదొక రీజన్ చెప్పారు. అలాగే ప్రతిదానికి నబీల్ని పంపిస్తుంది అన్నట్టు, తన క్లారిటీ లేదు చీఫ్ గా, ఏ గేమ్ కి ఎవరిని చూస్ చేసుకోవాలో క్లారిటీ లేదు. అలాగే తను కూడా ఇప్పటి వరకు తన గేమ్ కూడా మేము చూడలేదని చెప్పి చెప్పారు పాయింట్స్. ఇంక దాన్ని మనం ఏం కావాలని, సీత అంతా ఏడ్చినా అంత డిఫెండ్ చేసుకున్నా మన ఇంకా నో యూజ్ అనమాట. ఎందుకంటే అంతకుముందు గేమ్ లో తీసేయాల్సి వచ్చినప్పుడు తను కూడా నన్ను నేనే చేసుకుంటానని కూడా ఫైనల్ గా ఒక కన్క్లూజన్ వచ్చింది. తర్వాత మళ్ళీ పేరు మార్చి మణికంఠన్ చెప్పింది, అది వేరే విషయం. కాబట్టి ఇంకా మనకి ఆవిడ ఎంత గింజుకున్నా సరే ఉపయోగం లేదు, ఆవిడని తీసేయడం 100% కరెక్టే. నబీల్ దగ్గర ఫీల్ అయ్యింది, నేనే ఎందుకు వీళ్ళు కావాలని నన్ను తీసేసారని. ఇక అవన్నీ అంతన్నా సరే ఈవిడ చేసింది మాత్రం రాంగ్. అది ఆ గేమ్ కి నబీల్ని పంపించడం. ఎందుకు పంపించానంటే తను వచ్చి అడిగాడు అంటుంది. మరి యష్మి కూడా అక్కడ మరి నేను వెళ్తానని గట్టిగా డిమాండ్ చేయకుండా నేను వెళ్తానన్నారా కానీ నబీల్ని పంపించిందని చెప్పి యష్మికి వచ్చి చెప్తుంది ప్రేరణ గారు. అది కరెక్ట్ కాదు మరి. ప్రేరణ గారు అక్కడే ఏంటి ఎన్ని గేమ్లు ఆడిస్తావు చీఫ్ నువ్వు? అసలు నబీల్ని లాస్ట్ వీక్ అంతా మనోడే ఆడాడు, మాకు ఛాన్స్ ఇవ్వ నైన్కాకి నాకు. నీ సంగతి పక్కన పెట్టు, అది నువ్వు నీకు ఉందో లేదో ఆడాలని. కాకపోతే మేమిద్దరం ఆడాలి కదా, అందులో నేను ఆడాలి కదా, నేను ఆడతాను, నేను వెళ్తాను, ఇది నబీలే ఆడాల్సిన గేమ్ ఏం కాదు, ఇది ఎవరైనా ఆడొచ్చు, నేను ఆడతానని చెప్పి గట్టిగా అడగాల్సింది. మరి అడిగిందో లేదో మనకు చూపించలేదు, కానీ యష్మి దగ్గర మాత్రం నబీల్ ఆడతా అన్నాడు, నబీల్ని పంపించేసింది, టప్పను పంపించేసింది, ఏదో పింకీ పాంకీ అని చెప్పేసి నబీల్ని పంపించేసింది అని చెప్పి చెప్పింది ఆవిడ. ఇక్కడ మాత్రం శక్తి క్లాన్ వాళ్ళదే 100% ఆ డెసిషన్ మనం కాదలేము. లాస్ట్ వీక్ అయితే మణికంఠన్ తీసేస్తే అయ్యో పాపం అనిపించింది, కానీ ఈ వీక్ మన సీతను తీసేయడంలో నో ప్రాబ్లం. ఇది ఇలా జరిగిందనమాట ఈ రోజు. మీకు నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ ఈ నలుగురు ఒకే గ్రూపా ఏంటి అని మీకు కూడా ఆ డౌట్ వచ్చిందా ఏంటి చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.